అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రాజకీయ దుమారానికి తెరలేపిన మూసీ ప్రక్షాళన వ్యవహారం ఇప్పుడు మరో స్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారు. మొన్న నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన, ఇప్పుడు బీజేపీ నేతల బస ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతల తీరుపై అధికార నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూసీ వివాదం మరో లెవెల్కు వెళ్లింది. పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ రాత్రి నిద్ర చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మొత్తం 20 మంది కమలం నేతలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాత్రి భోజనం, నిద్రతో పాటు మరుసటి రోజు ఉదయం అల్పాహారం అక్కడే చేయనున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అంబర్పేట తులసిరామ్ నగర్ మూసీ పేదల నివాసం ప్రాంతంలో నిద్ర చేయనున్నారు. ఓల్డ్ మల్క్పేటలోని శాలివాహన నగర్లో లక్ష్మణ్, ఎల్బీ నగర్లోని గణేష్ నగర్లో ఈట్ల రాజేందర్ నగర్లోని హైదర్ షా కోటలో కొండా విశ్వేశ్వరరెడ్డి, అంబేద్కర్ నగర్లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, అఫ్జల్గంజ్లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస్ చేయనున్నారు. వారితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక నేతలు కూడా అక్కడే బస్ చేయనున్నారు. మూసీ వెంట మొన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇవాళ పరివాహక ప్రాంతంలో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టింది. ఇప్పటికే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించారు. తాము ఉన్నామంటూ ప్రజల తరపున కమలం నేతలు గళం విప్పారు. పేదల ఇళ్లు కూల్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ మూసీ పునరుజ్జీవంపై సమగ్ర నివేదికకు పట్టుబడుతోంది. ప్రభుత్వం మాత్రం సీఎల్ తరహాలో హైదరాబాద్లోని మూసీని పునరుజ్జీవం చేస్తామంటూ చెబుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రాంత పేదలకు మనోధైర్యం కల్పించేందుకు వారికి అండగా ఉంటామని చెప్పారు. బుల్డోజర్లు వస్తే చావటానికైనా సిద్ధమేనని ప్రతి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. బీజేపీ నేతల మూసీ నిద్రపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైడ్రా మూసీ అనేది హైదరాబాద్ సురక్షితంగా ఉండటానికి తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది ఆషామాష నిర్ణయం కాదు. ఇది ఎవరు ముఖ్యమంత్రి గారికో, డిప్యూటీ ముఖ్యమంత్రికో, మాకో లాభం చేకూర్చే కార్యక్రమం కాదు. ఇది భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సురక్షిత ప్రాంతంగా ఉండాలి, అయితేనే పెట్టుబడులు వస్తాయి. వర్షాలు పడితే నీళ్ళు ఎటుపోవాలి. చెరువులు, కుంటలన్నీ మాయమవుతూ ఉంటే, కబలిస్తూ ఉంటే పెద్ద బడాబడా వ్యాపారస్తులు, బడాబడా బిల్డర్సు ఎటుపోవాలా నీరు? ప్రతిపక్షాలకు మింగుడు పడక ఈ హైడ్రా మూసి ప్రక్షాళన జరిగితే మాకు పుట్టగతులు ఉండకుండా పోతాయనే ఒక దురుద్దేశంతో లేనిపోని కల్పించి దాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు, విఘ్నులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. సరైన టైంలో దాన్ని అనుకరిస్తారు. మూసీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందని విమర్శించారు. వారితో భోజనం చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వస్తే తప్పులేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడం తప్పన్నారు. బీజేపీ అధ్యక్షులు అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అక్కడే ఉండి వాళ్లతోటి ఈ రోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని
నిజంగానే మీకు చిత్తశుద్ధితోటి మీరు వెళ్ళి ఈరోజు అక్కడ వాళ్ళతో నిద్రించి వాస్తవంగా మూసీ ప్రక్షాళన అవసరమా, వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా, వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసీ మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వల్లే మూసీ పాడైపోయినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం. ఉస్కో ఫిర్సే జిందా కర్నా మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్లకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారం లాగా మనకు చందమామ లాగా మనకు అప్పజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనం అంతా మసిబూసి పాడు చేసి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్లు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కారణం కాదా మూసీ మురికి కుప్పంగా మారడానికి? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతంలో రేపు ఉదయం వరకు బస చేయనున్నారు. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపింది.